ఇక యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. కడగబడితే దేవునితో సమాధాన పడతాడు. దేవుడు స్టాంప్ వేస్తాడు, వీడు పరిశుద్ధుడు అని స్టాంప్ వేస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయిన ఎక్కడికి వెళ్తాడంటే మహిమలోకి వెళ్తాడు. ఎలా వెళతాడంటే ఆ వ్యక్తి సిలువ మీద దొంగ ఇక బ్రతకడానికి జీవితం లేదు, తుఫాన్లు ఎదుర్కోవడానికి జీవితం లేదు, సాతాను శోధించడానికి జీవితం లేదు, సాతాను శోధనలు ఎదుర్కోవడానికి జీవితం లేదు. జస్ట్ అక్కడి నుంచి అట్నుంచి అటే వెళ్ళిపోతాడు. కేవలము యేసు రక్తాన్ని ఆశ్రయించాడు కనుక వెళ్ళిపోతాడు. అతనికి పునాదితో సంబంధము లేదు, అతనికి పునాదితో సంబంధం కారణం జీవితం లేదు కనుక. అతనికి పునాదితో సంబంధము లేదు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు. కొంతమంది మంచం నుంచి అట్నుంచి అటే వెళ్ళిపోతారు, రోగులై ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు. మీరు నేను వెళ్ళి వాక్యం చెప్తాం, యేసు రక్షకుడు, ఆయన కార్చిన రక్తంలో కడుక్కో అని చెప్తాం. హృదయం తెరవబడుతుంది, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాడు, అట్నుంచి అటే వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి ప్రభు